ఏం గోల ఈ గోల, తినాలని అనిపిస్తుంది కానీ తినొద్దంటాడు. అవునా? అలా కాదే, తినమున మీరు దేవదూతల వలనే ఉంటారే, దేవుడు అలాగెందుకు వద్దన్నాడు? ఓహో, మీరు ఎదిగితే ఆయనకి ఇష్టం లేదేమో, మీరు ఆస్వాదించబడితే ఆయనకి ఇష్టం లేదేమో, మీరు ఆయన వలనే ఉంటారని ఆయన మీ మీద అనవసరమైనటువంటి కట్టడలు విధులు నియమిస్తున్నాడేమో. అలా లేదు, మీరు ఆ పండు తింటే మీరు దేవుని దోతల వలనే ఉంటారు అని సాతానుడు చేసిన బోధకి, ఆ బోధ అవ్వలో ప్రవేశించి ఆ బోధ అవ్వను తీసుకెళ్ళి దేవుడు ఏదైతే వద్దన్నటువంటి ఫలములను తిని తాను తినడమే కాకుండా తన భర్తను కూడా తినిపించి చివరికి ఏ స్థితికి తీసుకొచ్చింది ఆ బోధనంటే, దేవుడు అనుగ్రహించు ఆ అభిషేకాన్ని లేదా అభిషేక యొక్క వస్త్రాన్ని, ఆ యొక్క మహిమ వస్త్రాన్ని పోగొట్టుకొని ఇప్పుడు దిగంబరులుగా ప్రత్యక్షపరచు స్థితిలోనికి ఈ అవ్వని కాని ఒక బోధ తీసుకొచ్చి నిలబెట్టింది. ఇప్పుడు వారిలో భయము, భీతి, దిగులు, కలవరాలు. గమనించండి ఏమండి, దేవుడు పిలుస్తున్నాడు, ఆదామా ఎక్కడున్నావు? అయ్యా, నీ స్వరము వినప్పుడు నేను దిగంబరునని ఎరిగి చెట్ల చాటులో భయపడుచున్నాను. అవునా? నువ్వు దిగంబరు అని నీకు చెప్పిన వాడెవడు? నీకు తెలియపరిచిన వాడెవడు? ఆదామా, నేను తినవద్దన్నటువంటి ఫలమును తిన్నావా? నేను ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞని అతిక్రమించావా? నేను ఏదైతే వద్దన్న దాన్ని చేసావా అంటే ఆదాయం ఏమన్నాడో తెలుసా ప్రియులారా? ఇదిగో, నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ వాటిని కొన్ని తిని నాకు తెచ్చి ఇవ్వడం వల్ల నేను తిన్నాను అన్నాడు. వెంటనే దేవుడు స్త్రీ దగ్గరికి వెళ్ళి అవ్వతో, అవ్వా, నేను వద్దన్న ఫలములను తిన్నావా అంటే, సర్పము నన్ను మోసగించినందున నేను వెళ్ళి కొన్ని తెరించుకొని నేను తినిదే కాకుండా భర్త కూడా ఇచ్చి నేను తినిపించాను అని శ్రీ అవ్వ దేవుడితో చెప్తూ ఉంది. ఏ స్థితిలో పడిపోయింది? ఏ స్థితిలో ఈ కుటుంబం లేదా ఏ స్థితిలో ఈ యొక్క దేవుని బోధలో ఉంటున్నటువంటి వారు ఈ బోధలో ఏ స్థితిలో పడ్డారనంటే, బోధ మారినందున వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాలు పతనమైనట్టుగా మనం చూడగలుగుతున్నాము. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గమనించండి, స్త్రీని అడుగుతున్నాడు దేవుడు, అవ్వా, నేను తిన్నటువంటి ఫలములు తిన్నావా అంటే, కాదు, ఇదిగో సర్పము నన్ను మోసగించడం నేను తిన్నాను అని అవ్వ ప్రియులారా దేవుడితో చెప్తా ఉంది. గమనించండి, ఎందుకు ఈ కుటుంబం పతనమైపోయింది? నిత్యము దేవుడితో ముఖాముఖిగా దేవుడితో మాట్లాడి, దేవుని సన్నిధిలో నివసించి, దేవుని సన్నిధిలో అలవార్చబడి, దేవుడి ద్వారా బోధించబడి, దేవుడి ద్వారా ఉపదేశింపబడి, ఆయన వలనే, ఆయన స్వరూపములో, ఆయన వలనే, ఆయన మహిమలో తేజరిల్లుతున్నటువంటి, ఆయన స్వరూపములో ప్రకాశిస్తున్నటువంటి కుటుంబము పతనమైపోవడానికి గల కారణం ఏంటంటే బోధ మారుట వలన. బోధ మారుట వలన. ఇలా నేను అంటాను, బోధ అవ్వను పాడు చేసింది, బోధ ఆదామును పాడు చేసింది. బోధ అవ్వ ఆదాములే కాకుండా వారిలో ఉన్న దేవుని యొక్క మహిమను సహితము దొంగిలించింది. వాక్యం వెంటనే ప్రియ సహోదరుడా, ఉన్నత ఉపదేశంలో నాటబడి, అపోస్తుల అభిషేకాన్ని పొందుకొని, అపోస్తుల బోధ ద్వారా నాటబడి, అపోస్తుల బోధలో అమూలమైనటువంటి విశ్వాసాన్ని పొందుకొని, ఆశీర్వదించబడి, దీవించబడి, నెమ్మది పొందుకొని, సౌఖ్యాన్ని పొందుకొని, విశ్వాసమును స్థిరపరచబడి, ఇప్పుడు వేరొక బోధ కొరకు పరిగెట్టి జీవితాన్ని పాడు చేసుకున్నావా? పిల్లలు పాడైపోయారా? ఇప్పుడు కుటుంబం చిన్నాభిధులు శిథిలమైపోయిందా? వాక్యం అంటుంది, శరీర సంబంధమైన సాధనము కొంతమట్టుకే ప్రయోజనకరమగును, దైవభక్తి ఇప్పుటి జీవము విషయములోను
రాబోతున్న జీవము విషయములోను అది వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయంలో ప్రయోజనకరమగును. ఆమేన్. చూడండి, ఇప్పుడు ఈ బోధ ప్రియులారా, వేరొక బోధ ఉంది ఏమండి. అవ్వ వేరొక బోధకెళ్ళి శరీర సంబంధన సాధనకు ప్రయోజనకరమైన దాన్ని పొందుకుంది. కానీ దైవభక్తిలో ఉన్నప్పుడు జీవమునకును రాబోతున్న జీవమునకును వాగ్దానముతో కూడిన అన్ని విషయంలో ప్రయోజనకరమైనటువంటి దేవుడు మహిమను కోల్పోయింది. వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, యలోక సంబంధమైన శరీర సంబంధమైన కార్యాల మీద మక్కువ చూసుకొని నీ భక్తి శరీర సంబంధమైనదిగా ఉందా, ఈలోక సంబంధమైనదిగా ఉందా? మీరు ఈలోక సంబంధం రక్షణ గలవారైతే మీకు ఏ ప్రయోజనం లేదు. ఒకడు సభక్తితో బ్రతుకును ఉద్దేశించినప్పుడు యెహోమందు హింసలు కలవని దేవుని వాక్యము సత్యవాక్యం సెలవిస్తుంది. మరి ఏ బోధలో ఉన్నావు? ఏ బోధ చేత నడిపించబడుతున్నావు? దేవుని బోధ అయితే నిన్ను క్రమపరుస్తుంది. మారు మనసు, బాప్టిజము, పరిశుద్ధాత్మక నింపుదల, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడి అపోస్తులకు ఒక్కసారి అప్పగించిన బోధ నిమిత్తమే పోరాడవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు మారు మనసు, బాప్టిజం, పరిశుద్ధాత్మ నింపుదల, అపోస్తుల యొక్క బోధలో వెదుగుతూ పరిశుద్ధుల ద్వారా అప్పగింపబడిన బోధకి పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించుకున్న ఆ బోధ నిమిత్తమే పోరాడే ఆ కృపలో ఉన్నావా? లేకపోతే అక్షర సంబంధమైన బోధలో వెళుతున్నావా? అక్షర సంబంధమైనటువంటి వాటిలో కొనసాగిస్తున్నావా? నీ రక్షణ ఈలోక సంబంధమైనదిగా కొనసాగిస్తున్నావా? నీ భక్తి శరీర సంబంధమైన సాధనగా ఉందా? కొంతకాలం మట్టుకే ప్రయోజనకరంగా ఉందా? లేకపోతే దైవభక్తి ఇప్పుడు జీవము విషయములోను రాబోతున్న జీవ విషయములోను అది వాగ్దానముతో కూడినదైనందున అన్ని విషయంలో ప్రయోజనకరంగా ఉందని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. మరి ఈరోజు నీ భక్తి ఎలా ఉంది? నువ్వు దైవభక్తిలో ఉండినట్లయితే వాక్యం అంటుంది, నీ దేవుడని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు ఆయన నీకు ఆజ్ఞాపించే ఆజ్ఞలన్నిటినీ గైకొని